ఈ రోజు నుంచి మళ్ళీ జిమ్ కి వెళ్ళి కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో హై ఫ్రెండ్స్ అందరికి, నేను జిమ్ కి వెళ్ళి ఆల్మోస్ట్ 3 నెలలు అయితే అయిపోయింది. ఇక ఇలానే ఉంటే నా బాడీ షెడ్ కి వెళ్తుందనేసి మళ్ళీ జిమ్ కి వెళ్ళి కంటిన్యూ చేద్దామనేసి మా ఫ్రెండ్ కి ఫోన్ చేశాను. ఇక మా ఫ్రెండ్ వస్తే ఇద్దరం నడుచుకుంటూ జిమ్ కి వెళ్తున్నాము. ఇతనికి మీరు రంజాన్ వీడియోస్ లో చూసి ఉంటారు. మేమిద్దరం కలిసి ఒక రోజు కూడా మిస్ కాకుండా డైలీ వర్కౌట్ చేసుకునే వాళ్ళము. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేసుకుందామనేసి జిమ్ కి వచ్చేసాను. ఇక వర్కౌట్ చేసి చాలా రోజులు అయిందనేసి కొంచెం బాడీ ఫ్రీ చేసుకుందామని లైట్ వెయిట్ వేసి మిక్స్డ్ వర్కౌట్ చేశాను. జిమ్ లో నేను ఏమేమి చేశానో చూడండి. ముందుగా ఒక 15 మినిట్స్ వార్మప్ చేసుకొని పుషప్ చేసి ఓ 2 చెస్ట్ వర్కౌట్లు చేశాను. ఇక లాటిస్ కి సంబంధించిన 2 వర్కౌట్స్ చేసి షోల్డర్ వర్కౌట్స్ చేస్తుంటే మొగరి నమాజ్ టైం అయితే జిమ్ పక్క సందులో మసీద్ ఉంటే నేను మా ఫ్రెండ్ కలిసి వచ్చేసాము. ఇక నమాజ్ చదువుకొని మళ్ళీ జిమ్ కి వెళ్ళిపోయాము. ఇక జిమ్ కి వచ్చి ట్రైసెప్స్ ది ఒక 2 వర్కౌట్స్, ఇంకా బైసెప్స్ ది 2 వర్కౌట్స్ చేసి ఫోరామ్స్ వర్కౌట్స్ చేసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయాను. ఇక చాలా గ్యాప్ ఇచ్చి వర్కౌట్స్ చేశాను కాబట్టి బాడీ పెయిన్స్ అయితే ఫుల్ గా ఉంటాయి. ఇక మీలో ఎవరైనా జిమ్ కి వెళ్తూ స్టాప్ చేసి ఉంటే ఏ కారణం వల్ల స్టాప్ చేశారో కామెంట్ చేయండి. ఇక వర్కౌట్స్ చేస్తే ఫుల్ గా ఆకలి అవుతుంది అనేసి ఇంటికి వెళ్తా చికెన్ పకోడా తీసుకుని వెళ్ళిపోయాను. ఇక ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వైట్ రైస్ లో వంకాయ కర్రీ కలుపుకొని చికెన్ పకోడా పెట్టుకొని తినేసాను. సో ఈ రోజు అయితే అలా గడిచిపోయింది. ఇక వీడియో నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్.